ఎవరైనా సీట్ల దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకుంటారా? నేను ఒక్కనే దెబ్బలు కొట్టించుకున్నాను. ఏదో మైదా పిండి గుద్దులు కాబట్టి దెబ్బలు కొంచెం మైల్డ్ గా తగిలిని. అదే సేట్ ఫ్యామిలీ కాకుండా సీమ ఫ్యామిలీ అయి ఉంటే కోసి కారం పెట్టి పచ్చడి చేసి డబ్బలేటి అమ్మేసేవారు. వద్దులే మావా, నీ జాతకంలో శనిగాడు ఎంటర్ అయి ఉంటాడు. శనిగాడి జాతకంలో కాదురా, డైరెక్ట్ గా జీవితంలోకి ఎంటర్ అయిపోయాడు. సార్ మమ్మల్నే తెప్పుతున్నట్టున్నారు. బావా, మన ఫ్రెండ్షిప్ రీయూనియన్ అయింది కదా, దాన్ని మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలరా. అయితే ఏం చేద్దాం? ఇంకేముంది, ఫుల్ గా మందేద్దాం. రే, నేను ఒక్క చొక్క మందేసి ఉడితైనా తాగుతానేమో గానీ నీలా స్మెల్ చూసి పడిపోయి జన్మలో తాగనరా బావ. బావా, నేను తాగనరా. నా డబ్బుతో మందు కొంటాను. నేను పకోడీలు తింటూ నీకు కంపెనీ ఇస్తాను. పెట్టు అక్కడ బెటరా. ఈడు లవ్ వేస్ట్ అంటున్నాడో ఫ్రెండ్షిప్ బెస్ట్ అంటున్నాడో ఇన్ని నమ్మచ్చా మళ్ళీ దెబ్బ తినేస్తావా? కన్ఫ్యూజన్ ఎందుకు బావా, తాగేరా. నేను మారిపోయాను రా. వీడికి చిన్న టెస్ట్ పెడదాం. రే, ఇలాగే చాలా మంది చెప్తుంటారా ప్రేమ కంటే స్నేహం గొప్పదని. ఈ స్నేహమేరా జీవితం, స్నేహం అంటే ఇదేరా, బ్లాబ్లా. ఈ కొటేషన్లన్నీ లారీలు వెనకాల రాస్తారు గానీ లైఫ్ లో ఎవడ చేస్తాడరా? ఎందుకురా నమ్మకం లేకుండా మాట్లాడతావు? లవ్ కంటే ఫ్రెండ్షిప్ రా ముఖ్యం. లవ్ ఇవ్వాలంటుంది, రేపు పోతుంది. కానీ మన ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ స్ట్రాంగ్ గా ఉంటుందిరా. నీకు అర్థం కాలేదురా, డైరెక్ట్ గా డెమో చూపిస్తా. ఇది నేను, ఇది నీ లవర్ మీరా, ఇది నువ్వు. ఇప్పుడు మీరిద్దరు ఒకటయ్యారు కదా, ఇప్పుడు చూడు. ఇప్పుడు మిక్స్ అయిపోయాను. మీరిద్దరు నా మనసులో ఉన్నారు, కానీ మిమ్మల్ని కలిపి నేనెక్కడ ఉన్నాను? చెత్త మధ్యలోరా. దాట్ ఈస్ ద లైఫ్. మ్యాటర్ అర్థం చేసుకో బావా. రేపో మాపో ఆ మీరాతో నీ లవ్ సెట్ అయిందనుకో, ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుని ఆ చిన్న సర్కిల్లో ఇరుక్కుపోతావు. ఆ తర్వాత రా, ఈ బంగారాజు నీకు అసలు గుర్తే రాడు బావా. ఏంట్రా టెస్ట్ పెడుతున్నావా? నాకే టెస్టా? లవ్ ఏంట్రా బోల్డ్ లవ్. ఆ మీరా నిన్నొచ్చింది, ఇవాళ పోయింది. కానీ మన ఫ్రెండ్షిప్ అని ఈ భూమి మీద పడ్డప్పటి నుంచే మొదలైందిరా. నీ గుర్తుందా బంగార్, నువ్వు చిన్నప్పుడు వేలు చీకేవాడివి. అది మార్పడానికి మీ అమ్మ నీ వేలికి వేపనం రాసేది. అప్పుడు నువ్వు చీకింది నా వేలేరా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా? అది కంటిన్యూ చేయి. అనవసరంగా చిన్నప్పుడు నా వేలు చీకనిచ్చా. టెస్ట్ పెట్టినందుకు హర్ట్ అయినట్టున్నాడు. బావా, నేను నీకు టెస్ట్ పెట్టాను అనుకుంటున్నావా? చిచి, అంత ఎదప్ప నేను ఎందుకు చేస్తా? నువ్వు ఏ డైలాగ్ ని ఏ మోడలేషన్ తో ఎలా మొహం పెట్టుకుని చెప్తావో నాకు తెలుసురా. నీ గుండెల మీద చేసుకొని చెప్పు. నువ్వు నాకు టెస్ట్ పెట్టలా? అవునరా, అవునరా బావా, నేను నీకు టెస్ట్ పెట్టాను రా. నీకు నీ మీరా వద్దు, నాకు నా జాంగ్రీ వద్దురా. నీకు నేను, నాకు నువ్వు. చాలురా బావా, చాలు. ఊరుకో. ఇలా చూడరా, మనం ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఫ్రెండ్స్ గానే ఉన్నాం, రేపు కూడా ఫ్రెండ్స్ గానే ఉంటాం. ఓకేనా? ఓకేరా బా. పాస్ట్ ఈజ్ పాస్ట్. మందు కొట్టాక ఫస్ట్ టైం ఇంత సంతోషంగా ఉన్నారా. ఈ సంతోషం నేను నీకైనా చేయాలరా? అదేం చేయించుకోరా ప్లీజ్. వాడుకోరా ప్లీజ్. నీకేమడుగుతాను రా, నేనంతా మర్చిపోయి సంతోషంగా ఉండాలి. ఈ లోకాన్నే మర్చిపోవాలి. అవునరా బావా, 24 hours మనం ఆన్ లోనే ఉందాం. అక్కడికి వెళ్దాం బా. ఆ సముద్రంలో దూకి సొరకెరవుతానేమో గాని ఆ మీరా మొహం మాత్రం చూడండి రా. ఇది నీ మీద రా. అయ్యి బాబాయ్, మొత్తం దిగిపోయింది. నువ్వు 50 carats గోల్డ్ రా బావా. ఎక్కడ వచ్చింది ఇది? ఇడియట్. అడిగేవాళ్ళు లేరని అడ్డగాడిలా తిరుగుతున్నట్టుంది. ఇల్లు మొగుడని బాధ్యత ఎడ్చొస్తేగా. చచ్చ. ఈ రోజు నాకు రిజల్ట్స్ రాబోతున్నాయి. శ్రీనివాస్ లేని కారణం వలన నన్ను యూనివర్సిటీలో దింపండి. ఇట్లు వి లక్ష్మి. ఇలా తప్పుగా వ్రాసి తెలుగు భాషను హత్య చేయడం కంటే ఎక్కడికన్నా వెళ్లి తగలడవచ్చును.
ఇక్కడే బాబు. ఎంత? 50 రూపాయలు సార్. ఇదిగో. ఆ? ఏంటి నాన్న ఈ టైంలో బయటకు వచ్చున్నాడు? ఏంటి నాన్న, ఏంటి కంగారుగా ఉన్నావు? ఒరే వాసు, మీ అమ్మ కనిపించట్లేదురా? ఇక్కడే పక్కన ఎక్కడికైనా వెళ్ళి ఉంటుంది. దీనికి టెన్షన్ అవుతావేంటి? లోపలికి పద. లేదురా వాసు, ఈ చుట్టుపక్కల గుళ్ళు అంతా వెతికానురా, ఎక్కడ కనిపించలేదురా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరే కంప్లైంట్ ఇచ్చి పోలీస్ వచ్చానురా. స్టేషన్ ఎందుకు కంప్లైంట్ ఇచ్చావు? ఏమైంది నీకు? ఇవాళ కూడా మీ అమ్మ నేను గొడవ పడ్డావరా. ఎంత తిట్టినా అది ఇంట్లోనే పడి ఉండేది. అది కలపడైపోయేసరికి నా కాళ్ళు చేతులు ఆటలేదురా. అరే వాసు, నాకు చాలా భయంగా ఉందిరా. అచ్చరే అమ్మ మొబైల్ కి ఫోన్ చేసావా? మొబైల్ నెంబరు? మొబైల్ నంబర్ ఏంటి చెప్పు నాన్నా. అమ్మ మొబైల్ నెంబర్ నాకు తెలియదురా. ఏంటి అమ్మ మొబైల్ నంబర్ మీకు తెలీదా? ఏంటన్నా ఇన్ని రోజులు తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు? కేబుల్, ఈబీ, గ్యాస్, టెలిఫోన్ ఇలాంటి చెత్త నంబర్లన్నీ బాగా గుర్తుంచుకుంటారు, కానీ అమ్మ నంబర్ మాత్రం మీకు తెలియదు. ఇలా చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? అరే వాసు, అది కాదు. ఈయన పెద్ద హిట్లరు, తప్పు చేస్తే క్షమించరాట. ఛ! ఫోన్ ఇవ్వు. నాన్నా, అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఎక్కడికి వెళ్ళిందో, ఎలా ఉందో, ఏమైందో ఇప్పుడు నీకు సంతోషమేనా? ప్రశాంతంగా ఉందా? అరే వాసు, అది చదువుకోవద్దు, కాలేజీకి వెళ్ళదు, డిగ్రీ వద్దు, ఏమీ వద్దురా. అది తిరిగి వస్తే అంతే చాలరా నాకు. నాన్న నాకు తెలియక అడుగుతాను. ఇన్ని సంవత్సరాలు అయిపోయినా నీకెందుకు ఇంత పట్టుదల? తనేం తప్పు చేసింది? ఒకే ఒక చిన్న అబద్ధం, అదే నీతో కలిసి బతకాలనేగా చెప్పింది. నాన్నా, అరే, మా అమ్మకి ఏమైనా నువ్వు కూడా జరిగిందో నీ నూరికే వదిలిపెట్టాను నాన్న. వాసు. ఏంటి మీరిద్దరు బయట నిలబడ్డారు? దోమలు కుడితే లోపలికి పదండి. ఏంట్రా వాసు కళ్ళార్పకుండా అలా చూస్తున్నా? బుద్ధుందమ్మా నీకు? కొంచెమైనా బుద్ధుందా? నువ్వు కనిపించట్లేదు, నువ్వు ఊరంతా వెతుకుతుంటే ఇప్పుడు వచ్చి దోమలు కొడతా, ఈగలు పడతాయని కథలు చెప్తున్నావు. బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావో చెప్పాలని తెలీదా? నీ పాటికి పొలోమని వెళ్ళిపోవడమేనా? రిజల్ట్స్ వచ్చాయరా? బాలాజీ టెంపుల్ కెళ్లి స్వామివారి పాదాల దగ్గర పెట్టి ఆ, అమ్మా, నువ్వు గుడికి వెళ్ళావో బడికి వెళ్ళావో అది కాదు ఇంపార్టెంట్. లేట్ అవుతుందో నువ్వు ఫోన్ చేసి చెప్పుండొచ్చుగా. రే, నాకు వేరే కొత్త ఫోన్ కొనివరా? ఊరికే ఆఫ్ అయిపోతుంది, చార్జ్ ఉండట్లేదు బ్యాటరీలో. చార్జ్ లేకపోతే ల్యాండ్ లైన్ చేయాలి, లేదా పక్కింట్లో చెప్పుండాలి. అది కుదరకపోతే ఈ మాస్టర్ గారు లోపల వైట్ బోర్డ్ పెట్టారుగా, దాని మీద రాసి తగలడొచ్చుగా. నిజమేరా, నాకు తట్టనే లేదు. నీకు తట్టే ఛాన్సే లేదు, నీకు ఆలోచనే రాదు. ఎందుకంటే నువ్వు చదువుకొని ఉంటేగా. ఇదిగో ఈయనగా చెప్పినట్టు నువ్వు చదువురాని దద్దమ్మవేగా. ఏంట్రా ఇందాక నేను చూస్తూనే ఉన్నాను, నీ నోటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నావు? దాని తింటే నువ్వెవరా? నీకెవరవుతుంది? నువ్వు పెద్ద కలెక్టరా? చెప్పొచ్చా? గుళ్ళో పూజ చేయడానికి లేట్ అయి ఉంటుంది, వచ్చేసింది కదా, దానికి పెద్ద రాద్దాంతం చేస్తున్నావు. లక్ష్మిని లోపలికి వెళ్ళు, నోటికి ఏదొస్తుంది మాట్లాడుతావు. సెన్స్ ఉండే మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడాను? సెన్స్ లేకుండా ఏం మాట్లాడు? మీ నాన్న నాతో మాట్లాడేశారా? మాట్లాడేశారు. నానా, అమ్మతో మాట్లాడావా? రేయ్, నా పెళ్ళంతో నేను మాట్లాడతాను. నీకేంటి ప్రాబ్లం? మహేష్ బాబు నంబర్ తగ్గంటే ఎక్కువ ఫీల్ అయిపోతున్నారా? ఒక్క నిమిషం అమ్మా, అదివు. అది కాదు, ఇది. ఒక డిగ్రీ పాస్ అవ్వడం కూడా చేత కాలేదని 20 ఏళ్ళుగా మాట్లాడకుండా టార్చర్ పెట్టావు. ఇప్పుడు హఠాత్తుగా మనసు మారి నా పెళ్ళామని వెనకేసుకొస్తున్నావు. అమ్మ కూడా నీకే వంత పడుతుంది. ఇదిగో పట్టుకో, ఓపెన్ చేయి చెప్తాను. అరే వాసు, ఈ రిజల్ట్స్ నాకు ముఖ్యం కాదురా. మీ అమ్మ ఇంటికి తిరిగి వచ్చేసింది, అది చాలు నాకు. వదిలేయ్. మిమ్మల్ని తీసిగా వదలను, వదిలే సమస్య లేదు. ఇప్పుడు మీకు రిజల్ట్ చాలా చిన్నదవచ్చు, కానీ నాకు మాత్రం అలా కాదు. ఇది మా అమ్మ 20 ఏళ్ల కృషి కళ. ఇందులో నా కృషి కూడా ఉంది. నా కోసం కాకపోయినా అమ్మ కోసమైనా నువ్వు దీన్ని ఓపెన్ చేసి తీరాలి. ఓపెన్ చేయి. ఆయనే వద్దంటున్నారు, నువ్వెందుకురా? ఓపెన్ చేయి. ఓ, ఒక్కసారి నీ మొగుడు ప్రేమగా మాట్లాడగానే పార్టీ మార్చేసావా? వాసు, అమ్మా, ఇప్పుడేం మాట్లాడుకుని నేను పిచ్చి ఇరిటేషన్ లో ఉన్నాను. నాన్న, ఓపెన్ చేయి. రేయ్. ఓపెన్ చేయమని చెప్తాను. ఓపెన్ చేశారు, ఓపెన్ చేశారు, చూసుకో. ఓపెన్ చేయాలండి, ఓపెన్ చేయాలి. నేనే 20 years తర్వాత హ్యాపీగా ఉంటే అది ఓపెన్ చేయాలి. అయ్యా, మీ అమ్మ మళ్ళీ ఫెయిల్ రా. మళ్ళీ ఫెయిలా?